ప్రైజ్ ది లార్డ్. ఈ అనుదిన వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాగ్దాన సందర్భాన్ని మనం చూసినట్లయితే ఒక తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తు వద్దకు తీసుకొని వస్తారు. తన కుమారుడు ఒక మూగదయ్యంతో బాల్యం నుండి ఎంతో బాధపడతారు. అయితే ఆ యొక్క మూగదయ్యం పట్టినప్పుడల్లా అతను మోర్చిల్లిపోయి కింద పడిపోతూ ఉంటారు. ఆ సందర్భంలో ఆ కుమారుడి నోటి నుండి నురగ కారుతుంది. అది వారిని నాశనం చేయాలని తరచుగా మాటికి అగ్నిలోను నేలలోను పడేసింది. అప్పుడు తన తండ్రి, ఏమైనా నీ వలనైతే నాకు సహాయం చేయ ప్రభా, నా కుమారుడిని విడిపించు ప్రభా అని యేసుక్రీస్తుని అడిగారు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పారు. అయితే తన తండ్రి ఒక సందేహంతో అడిగారు, నీ వలనైతే నాకు సహాయం చేయ ప్రభా, నా కుమారుడిని విడిపించు ప్రభా అనేసి. అయితే దేవుడు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. అయితే వెంటనే తన తండ్రి, నాలో అపనమ్మకం ఏమీ లేకుండా చేయ ప్రభా అనేసి యేసుక్రీస్తుని అడిగారు. అయితే చాలా సందర్భంలో మనం ప్రార్థన చేస్తాం కానీ అపనమ్మకంతో సందేహిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూస్తాం. అలానే తన తండ్రి, నమ్ముచున్నాను ప్రభా, నాలో అపనమ్మకం ఉండకుండా సహాయం చేయని బిగ్గరగా చెప్పనని చూస్తాం. అప్పుడు వెంటనే ఆ దెయ్యము తన కుమారుడిని, అంటే బాల్యం నుండి వదలని దెయ్యము ఆ తండ్రి నమ్మినప్పుడు వెంటనే అతన్ని వదిలి వెళ్ళిపోయింది. నీ జీవితంలో కూడా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఎంత వదలని బంధకమైనా సరే దేవుడు నిన్ను విడిపిస్తారు. అయితే నీలో ఉండాల్సింది నమ్మకము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. అంటే కావాల్సింది విశ్వాసం. నీ ముందు ఎంత పెద్ద సమస్య అయినా సరే నీకు కావాల్సింది ఒక విశ్వాసం, దేవుని పట్ల నమ్మకం. ఒక చిన్న ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఎన్నో కార్యాలు చూస్తారని దేవుడు చెప్తున్నారు. అయితే ప్రార్థన చేసేటప్పుడు చాలా సందర్భంలో వెంటనే వచ్చేయాలి, వెంటనే సమాధానం రావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా మంది నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. అపనమ్మకాలతో, సందేహాలతో, ఇది అవుతుందా, ఇది అవ్వదా, నా జీవితంలో ఈ కార్యం దేవుడు నా పట్ల చేస్తారా, చెయ్యరా అనేసి చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్తా ఉన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయితే నీవు నమ్మితే దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఎంత వదలని ఒక పాపమైనా సరే దేవుడు నిన్ను విడిపిస్తారు. ఎంత వదలని ఒక వ్యాధి అయినా సరే దేవుడు నిన్ను విడిపిస్తారు. ఎంత వదలని ఒక ఆర్థిక ఇబ్బంది అయినా, మనశ్శాంతి లేకపోవడం అయినా సరే, చాలా సంవత్సరాల నుండి బాధపడవచ్చు, కానీ దేవుని సన్నిధిలో నమ్మకంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఒక విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, దేవుడు ప్రతి సమస్య నుండి విడిపిస్తారు. అది ఎంత వదలని ఒక సమస్య అయినా సరే, అది ఏదైనా సరే దేవుడు విడిపిస్తారని ఈ యొక్క వాగ్దానంలో మనం చూస్తాం. అలానే హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన ఫలము దయచేస్తారని ఈ యొక్క వచనంలో మనం చూస్తాం. అంటే కావాల్సింది నమ్మకం. దేవుని దగ్గర విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఒక బలమైన కార్యాలు, అసాధారణమైన కార్యాలు మీరు చూస్తారు. ఈ యొక్క వాగ్దానం దేవుడు మీ వెనుకిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు మాట్లాడిన విధానమును బట్టి ప్రభా మీకే వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా దేవ, ఈ దినాన ప్రభా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క జీవితంలో ప్రభా మీరు దర్శించమని అడుగుతున్నాను ప్రభా. ఈ యొక్క వాగ్దానాన్ని ప్రభా అనేక మంది జీవితంలో మీరు ఫలింప చేయమని అడుగుతున్నాను అయా దేవ. నీ ఎడల నమ్మకంతో, విశ్వాసంతో అడిగినప్పుడు ప్రభా నువ్వు ఎన్నో అద్భుతములు చేస్తావని ప్రభా మీరు మాట్లాడి ఉన్నందుకు నీకు వందనములు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మీరే ఈ వాగ్దానాన్ని ఫలింప చేయమని అడుగుతూ ప్రభా
యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.